గారెలు నీళ్ళతో చేసుకొని గారె ఒత్తుకోవాలి. గారె ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసుకొని ఇట్లా పక్కన నీళ్ళు పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి నీళ్ళల్లో. ఇది కొంచెం వేగిన తర్వాత నీళ్ళల్లో వేసినాక వేసిన తర్వాత అప్పుడు మజ్జిగలో వేయాలి. మజ్జిగ ఇట్లా తాలింపు మజ్జిగ ఇట్లా ఎంత కొద్దిగా చిక్కగా 1/2 kg మజ్జిగ ఇట్లా చిక్కగా చేసి పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఇట్లా తాలింపు వేసి పెట్టుకోవాలి. ఇంత చిక్కగా ఇంత చిక్కగా 1/2 kg వేపుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. ముందు నీళ్ళల్లో వేసుకున్న తర్వాత అప్పుడు నీళ్ళ ముంచి ఇట్లా తీసి మజ్జిగలో వేసుకోవాలి. వేసుకుంటే మజ్జిగ మంచి పీలుస్తుంది. డైరెక్ట్ మజ్జిగలో వేసుకుంటే మంచి పీల్చదు. ఇట్లా ఈ రంగు కాగానే నీళ్ళలో ఇట్లా ముంచి తీసి మజ్జిగ వేసి ఇవన్నీ మంచి పీల్చేసి ఇట్లా పీలుస్తుంటే పక్కకు పెట్టుకోవాలి. మజ్జిగ గారెలు రెడీ. ఇవన్నీ పీల్చుకుంటూ ఉంటుంది. పక్కన పెట్టుకొని ఆ మజ్జిగలో వేసుకోవాలి. దీన్ని ఇది పీల్చేసి ఇదిగోండి అమ్మమ్మ చేసిన మజ్జిగ గారెలు ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయి. అలాగే ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఇవి బూందీ కానీ లేకపోతే సేవ్ కానీ వీటిని రిబ్బన్స్ అంటారు. వీటిని ఇలాగా దీని మీద గార్నిష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ మజ్జిగ మళ్ళీ దీని మీద పోసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత తిందాం. చాలా బాగుంది.